ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తన చేతిలో ఆ గుర్రము కొరడాని పట్టుకొని తన వేపుకొచ్చాడో ఆ దృశ్యం అలాగా భీష్మ పితామహ కళ్ళల్లో మెదులుతుంది. ఇప్పుడు ఆత్మ విమర్శనకు సమయం. ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మ తరచుగా నా మీద కోపగ్రస్తులవుతున్నారు? ఎందుకు ఆయన అంత విశేషమైన కోపాన్ని చూపిస్తున్నారు? ఎటువంటి అస్త్రాన్ని నేను ఈ యుద్ధ రణరంగంలో పట్టనని తెలిసినప్పటికీ, ఆయన అందరి ముందు చెప్పినప్పటికీ, అటువంటి ఒక శపథాన్ని ఆయన విస్మరించి భీష్ముడిని చంపటానికి గాను రకరకాల అస్త్రాలంటే ఒక రథము యొక్క చక్రము, ఒక గుర్రం కొరడా లాంటివి పట్టుకొని నా వైపొస్తున్నారు, కానీ నన్ను సంహరించట్లేదు. శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో సంహరింపబడటం కంటే మించిన అదృష్టం ఎవరికీ లేదు. అందులోనూ భీష్మ పితామహకి 2 రకాల వరాలని తన తండ్రైన శంతనుడు తనకిచ్చాడు. 1, అతను యుద్ధంలో మరణించడు. 2, తను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే మరణిస్తాడు. అంటే తనది ఇచ్ఛామరణం. ఇక తన టెంటులోకి వెళ్ళిన వాడై ఆ రాత్రి తను చేయాల్సిన, ఆ శివుడికి చేయాల్సిన పూజ చేసి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ఇప్పుడు దీర్ఘంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు భీష్ముడి మదిలో ఒక అంతర్మదనం జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది ఆయన ఒక మనస్సులో. ఏమిటి ఆ యుద్ధం అంటే, కేవలం హస్తిన సింహాసనాన్ని కాపాడతానని నా తండ్రికిచ్చిన మాటకు గాను నేను ఆ ధర్మానికి కట్టుబడి ఇక్కడ విశేషమైన జననష్టాన్ని కలిగిస్తున్నాను. ఇంత జ్ఞానం తెలిసిన నేను, ఇంత త్యాగం చేసిన నేను, ఇవాళ నేను భీకరమైన యుద్ధం చేస్తే పాండవుల సైన్యం మొత్తం నిర్మూలమైపోతుంది. నేను బ్రతికుండగా ఈ పాండవులు గెలవటం అనేది కలే. కాబట్టి అసలు నేను ఈ దుర్యోధనుడికి కానీ, ఈ హస్తిన సింహాసనంలో కూర్చున్న ఆ ధృతరాష్ట్రుడికి నేనెందుకు చెయ్యాలిది? ఎంత యుద్ధం చేసి ఒళ్ళు దాచుకోకుండా అరివీర భయంకర యుద్ధం చేసి విశేషమైన జననష్టాన్ని కలిగించి శ్రీకృష్ణుడి యొక్క ఆగ్రహానికి గురవుతున్నప్పటికీ దుర్యోధనుడు మనసు సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకంటే దుర్యోధనుడికి కావాల్సింది తిను పాండవులని చంపటం. అది నేను చెయ్యను అని ఈ యుద్ధానికి ముందే దుర్యోధనుడికి చెప్పేశాడు. ఏమని? నేను నలుగురిని తలుచుకుంటే చంపగలను, కానీ చంపను. అర్జునుణ్ణి మాత్రం నేను తలుచుకున్నా చంపలేను అని క్లియర్గా దుర్యోధనుడికి చెప్తున్నప్పటికీ అతని యొక్క ఫ్రస్ట్రేషన్ మొత్తం రాత్రి వచ్చి భీష్ముడి దగ్గర చూపించడం తప్ప దుర్యోధనుడు చేయగలిగింది ఏమీ లేదు.